హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో ఆంధ్ర పద్ధతిలో పిట్టు అనేది ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. పిట్టు తయారు చేయడానికి నేను బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక పొడి బట్ట మీద వేసి ఈ విధంగా ఆరబెట్టుకున్నాను. దీనిని మనం మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా తయారు చేసుకోవాలి. మనకి ఈ రవ్వ అనేది బయట షాపుల్లో కూడా దొరుకుతుంది. నేను మిక్సీలో రెడీ చేసుకున్న రవ్వని ఒక గ్లాస్ తోటి తీసుకుంటున్నాను కొలత. రుచికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఈ పిండిలో మనము కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కలుపుకోవాలి. మనము నీళ్లు పోసి కలుపుకున్న తర్వాత దీనిని ఈ విధంగా కొంచెం ఈ విధంగా ఉండలాగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న పిండిని మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆవిరి మీద పిండిని ఉడికించడానికి నేను ఒక తెల్లని బట్ట తీసుకుని దీని మీద ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు నేను తయారు చేసుకున్న పిండిని దీంట్లో వేస్తున్నాను. ఈ క్లాత్ని మనం ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. దీని మీద మూత పెట్టేస్తున్నాను. ఈ పిండిని మనము 15 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికిపోయి స్టవ్ కట్టేస్తున్నాను. దీనిని బాగా చల్లారిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిలోనికి మనము ఏ గ్లాస్ తోటి అయితే పిండి తీసుకున్నామో దాంట్లో సగం బెల్లం వేస్తున్నాను. ఒక 1/4 చిప్ప కొబ్బరి ఈ విధంగా తురుముకుని వేస్తున్నాను. బెల్లము కొబ్బరి వేసిన తర్వాత ఈ పిండిని మనం బాగా కలుపుకోవాలి. దీంట్లోనికి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అంతా పిండిలో కలిసేలా కలుపుకోవాలి. ఆంధ్రా స్టైల్లో పుట్టు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.